హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిత్య జీవితంలో ఫిజిక్స్లో భాగంగా మన ఇంట్లో చూస్తాం కదా ఎల్ఈడి. ఈ ఎల్ఈడి అనేది ఎలా పనిచేస్తుంది, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సార్ నమస్తే. లాస్ట్ వీడియోలో బల్బు గురించి చెప్పారు కదా, ఇవాళ సేమ్ మరి బల్బు తర్వాత వచ్చిన రెవల్యూషన్ ఏదైతే ఉందో ఏంటి సార్, అది ఎల్ఈడి బల్బ్స్ అంటాం. ఎల్ఈడి బల్బ్స్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను సార్. సో ఇది నా దగ్గర ఉంది. ఓకే, ఈ బల్బును మనం ఫంక్షన్ హాల్లలో నైట్ టైంలో చూస్తాం. ఫంక్షన్ హాల్స్ అవి వాటి టైంలో నైట్ టైంలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ బల్బ్స్ డిజైన్ గా పెడతారు. సో అట్లాంటి దాంట్లో మనం ఇవి చూస్తాము. ఇప్పుడు మాక్సిమం అందరి ఇళ్లలో హౌస్ హోల్డ్ లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూబ్ లైట్ మనకి ఎల్ఈడి ల్యాంపులు వస్తున్నాయి. తర్వాత డిఫరెంట్ ఎల్ఈడీలు వస్తున్నాయి. అసలు ఎల్ఈడి అంటే ఏంటిదంటే దీని ఫుల్ ఫామ్ ఏంటిదంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. అంటే ఎల్ అంటే లైట్, కాంతి. తర్వాత ఈ అంటే ఎమిటింగ్, అంటే అది ఉద్గారం చేస్తుంది. అంటే సార్ ఉద్గారం, ఉద్గారం దాన్ని తెలుగులో ఏమనొచ్చు? తెలుగులో ఉద్గారం అదే సార్, తెలుగులో ఏమనొచ్చు ఉద్గారం అంటే? ఉద్గారం అంటే ప్రసరింపజేస్తుంది అన్నట్టు. కాంతి ప్రసరిస్తుంది. లైట్ ఎమిటింగ్ అంటే ప్రసరిస్తుంది, ఉద్గారం చేస్తుంది. లైట్ ఎమిటింగ్ డయోడ్. డయోడ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కంపోనెంట్. అంటే అది ఎలక్ట్రానిక్స్ లో డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇది డయోడ్ అంటే ఈ డయోడ్ అనేటటువంటి దాని మీద ఆధారపడి లైట్ ఎమిటింగ్ డయోడ్, దీన్ని ఎల్ఈడి అంటాం. ఎల్ అంటే లైట్, ఈ అంటే ఎమిటింగ్, డి అంటే డయోడ్. ఈ డయోడ్ అనే కాన్సెప్ట్ మనకు తెలిస్తే లైట్ ఎట్లా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది అన్నట్టు. దీన్ని మనము ఏ ప్రిన్సిపుల్ నుంచి పనిచేస్తుంది అంటే ఎలక్ట్రో ల్యూమినెసెన్స్ అనేటటువంటి ప్రిన్సిపుల్ మీద పనిచేస్తుంది. అంటే ల్యూమినెసెన్స్ అంటే మనము కాంతి ప్రసరణ, దాని తెలుగు వర్డ్. ఈ ల్యూమినెసెన్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లోరోసెంట్, రెండు పాస్పారిసెంట్. ఫ్లోరోసెంట్ అండ్ పాస్పారిసెన్స్. ఈ ట్యూబ్ లైట్ ఇది ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఇది ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంట. మనం రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్డు ఇట్లా మధ్యలో ఒక పాస్పారిసెంట్ కోటింగ్ వేస్తారు నైట్ టైంలో. మీకు అది రోడ్డు మీద పోతే లైట్ లాగా కనిపిస్తుంది. దాన్ని పాస్పారిసెంట్ ల్యాంప్ అని అంటాం. అవి కూడా ల్యూమినెసెంట్ ల్యాంప్లే. ఇది దానికి నెక్స్ట్ వర్షన్ ఏంటిది, ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈజ్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది? ఎలక్ట్రో ల్యూమినెసెన్స్ ఫినామినా మీద పనిచేస్తుంది. మరి దీన్ని ఎవరు కనుక్కున్నారు? ఫస్ట్ దీన్ని నిక్ హొలెన్యాక్ జూనియర్ 1962లో కనుక్కున్నాడు ఎల్ఈడిని. ఇప్పుడు అందరికి వాడుకలోకి వచ్చిన ఎల్ఈడిలు. ఎందుకు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. అంటే ఇది పవర్ కన్జంప్షన్ తక్కువ చేస్తుంది, కాంతి ఎక్కువ ఇస్తుంది. బల్బ్ అయితేనో 60 వాట్ బల్బ్ అని అనుకో, ఇది 1 వాట్ ఎల్ఈడి వాడితే 60 వాట్ కి ఈక్వల్ గా వచ్చినట్టు వస్తుంది అన్నట్టు కాంతి. అంటే కాంతి ఎక్కువ ఇస్తుంది, మనకు కరెంట్ కూడా తక్కువ అవుతుంది. ఇది కూడా సేమ్. మనం ఈ ఎనర్జీ నిత్యత్వ నియమం ప్రకారము, శక్తి నిత్యత్వ నియమం ప్రకారము ఎలక్ట్రికల్ ఎనర్జీనే ఇస్తాం. అంటే ఇది రెండు ఉన్నాయి కదా, ఈ రెండు వాటిని మనం టర్మినల్స్ అంటాం. ఇది పొడుగున్న దాన్ని పాజిటివ్ టర్మినల్ అంటాం, దీన్ని నెగిటివ్ టర్మినల్ అని అంటాం. రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పినాము, ఇప్పుడు ఎల్ఈడి అంటే ఫుల్ ఫామ్ అర్థమైంది. ఏంటిది అది? లైట్ ఎమిటింగ్ డయోడ్. అంటే లైట్ అనేది ఎమిట్ అవుతుంది దేని నుంచి? డయోడ్ నుంచి ఎమిట్ అవుతుంది. ఇప్పుడు డయోడ్ అంటే అదే ప్రసరించడం, ఉద్గారం చెందడం. ఇది లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ డయోడ్ అంటే ఏంటిది? డయోడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్. ఏం చెప్తుంది ఈ డయోడ్ అంటే, ఫస్ట్ ఇది ఒక మెటీరియల్స్ ఉంటాయి మనకు. ఇది పి టైప్ మెటీరియల్, ఇది ఎన్ టైప్ మెటీరియల్. ఈ రెండు మెటీరియల్ మనం కంబైన్ చేస్తాం. పి టైప్ లో ఏముంటాయంటే హోల్స్ ఉంటాయి. హోల్స్ అంటే వాస్తవానికి పిఎన్ ఏంటి సార్? ఇవి ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్. సెమీ కండక్టింగ్ మెటీరియల్స్. రైట్. ఈ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అంటే కండక్టివిటీ అంటే వాహకత. కండక్టివిటీ. ఈ వాహకతను ఆధారంగా చేసుకొని మనం పదార్థాలను అంటే మెటీరియల్లను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మెటల్, 2 సెమీ కండక్టర్, 3 ఇన్సులేటర్స్. మెటల్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్.
ఇప్పుడు మెటల్ అంటే ఇప్పుడు బంగారం ఉంది, అది మెటల్. కాపర్ ఉంది, మెటల్. తర్వాత అల్యూమినియం ఉంది, మెటల్. అంటే ఎలక్ట్రాన్లు అనేవి ఒక మెటల్ నుంచి ఫ్లో అవుతా ఉంటాయి అన్నట్టు, దాన్ని మెటల్ అంటాం, రైట్. సిల్వర్, ఇవన్నీ మెటల్స్ అన్నట్టు. ఈ వైర్లన్నీ కూడా మెటల్ వైర్ తోటే తయారు చేస్తాం. తర్వాత ఇన్సులేటర్ అంటే దీంట్లో ఎలక్ట్రాన్లు పోవు. రబ్బర్ ఉంది, ఈ ట్రీ ఉంది, ప్లాస్టిక్ ట్రీ. దీంట్లో మనం కరెంటును పంపలేము, అంటే ఎలక్ట్రాన్లు ప్రవహించవు దీంట్లో, కాబట్టి ఇది ఇన్సులేటర్, రైట్. ఈ ఇన్సులేటర్ కు అసలే వాహకత లేదు, రైట్. ఈ మెటల్ కు వాహకత ఉంది. ఇప్పుడు ఇది అల్యూమినియం, దీంట్లో నుంచి ఎలక్ట్రాన్లు పోతాయి, దీనికి వాహకత ఉంది. ఈ మధ్యలో వాహకత ఉన్నటువంటి వాటిని సెమీ కండక్టర్ మెటీరియల్ అని అంటాం. సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్లు ప్యూర్ సెమీ కండక్టర్ సిలికాన్ జెర్మేనియం అనే మెటీరియల్ ఉన్నాయి కదా, సిలికాన్ జెర్మేనియం, ఇవి ప్యూర్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. వీటికి మనం ఇంప్యూర్ అంటే ఇంకొకటి యాడ్ చేస్తాం, అది ఇంప్యూర్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ పీ టైప్ అని అంటే ఏం చేస్తాము అని అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్లు యాడ్ చేస్తాం. అంటే ఒక సెమీ కండక్టర్ సిలికాన్ ఉందనుకో, ఈ సిలికాన్ ఇది సెమీ కండక్టర్. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇప్పుడు మనం థర్డ్ గ్రూప్ అల్యూమినియం యాడ్ చేసినాం అనుకో, ఈ అల్యూమినియం కు 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నట్టు. ఈ 3 ఎలక్ట్రాన్లు ఈ 3 సిలికాన్ ఆటమ్స్ తోటి కంబైన్ అవుతాయి, రైట్. అంటే ఒక ఎలక్ట్రాన్ మిగిలింది కదా, అంటే ఇది హోల్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఇది పీ టైప్ మెటీరియల్ అవుతుంది, అర్థమవుతుందా? పీ టైప్ మెటీరియల్, ఇది పీ టైప్ మెటీరియల్. అంటే ఒక సిలికాన్ కు మనము ఒక థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తే మనకు పీ టైప్ మెటీరియల్ వస్తుంది. తర్వాత అట్లనే ఇదే సిలికాన్ కు 5th గ్రూప్ ఎలిమెంట్లను యాడ్ చేసినాం అనుకో, 5th గ్రూప్ ఎలిమెంట్లను యాడ్ చేస్తే ఇప్పుడు 4 ఎలక్ట్రాన్లు బాండ్ అవుతాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ మిగులుతుంది కదా, ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ అన్నట్టు. అంటే దీంట్లో అన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అన్నట్టు, ఎన్ టైప్ ఎలక్ట్రాన్లు, అర్థమవుతుందా? ఎన్ టైప్. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. జంక్షన్ అంటే ఈ మెజారిటీ క్యారియర్లు హోల్ ఉంటాయి, మైనారిటీ క్యారియర్లు, ఇందులో ఎలక్ట్రాన్లు ఎక్కడో ఒకటి ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఒకటి హోల్ కూడా ఉంటుంది. ఈ హోల్ అని ఇటు వచ్చి అంటే ఈ ఎన్ టైప్, ఈ ఎలక్ట్రాన్లని ఇటు వచ్చి పీ టైప్ దగ్గర వస్తాయి. ఇది జంక్షన్, దీన్ని జంక్షన్ అంటాం, అర్థమైందా? అంటే ఇప్పుడు దీన్ని డయోడ్ అంటాం అన్నట్టు, డయోడ్. ఇప్పుడు మనం ఇది ఎల్ఈడి అన్నాం కదా, ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆ డయోడ్ ఏంటిది? ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. దేంతో తయారు చేసినాం? సెమీ కండక్టింగ్ మెటీరియల్ తో తయారు చేసినాం. బేస్ సెమీ కండక్టర్ మెటీరియలే. ఆ బేస్ కి ఒకటి యాడ్ చేస్తే, థర్డ్ గ్రూప్ యాడ్ చేస్తే పి అయింది, 5th గ్రూప్ ఎలిమెంట్ యాడ్ చేస్తే ఎన్ అయింది. ఇప్పుడు దీంట్లో కరెంటు పోవాలంటే ఏం చేయాలంటే ఉట్టినే పోదు, అంటే ఎక్స్టర్నల్ గా మనం ఒక బ్యాటరీనో ఒక సోర్స్నో కనెక్షన్ చేస్తాం. దీన్ని ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేస్తాం అన్నట్టు. అంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా, ఫార్వర్డ్ టు ఫార్వర్డ్ అంటే పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ ఇస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఫార్వర్డ్ బయాస్ ఏమంటాం? ఫార్వర్డ్ బయాస్. ఈ ఫార్వర్డ్ బయాస్ లో ఇచ్చినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా, సజాతి ధృవాలు ఏం చేస్తాయి? వికర్షిస్తాయి. విజాతి ధృవాలు ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి, రైట్. అయితే ఇప్పుడు ఇది పాజిటివ్ కదా, అంటే ఇది ఏం చేయాలి? వికర్షించాలి కదా, కరెక్ట్. కాబట్టి ఈ వికర్షిస్తే కాబట్టి ఇది ఇటు రాదు, ఇది ఇటు రాదు, ఇటు పోతుంది అన్నట్టు. ఇది కూడా సజాతి ధృవాలే కదా, అంటే ఈ ఎలక్ట్రాన్ ఇటు వస్తుంది, హోల్ ఇటు పోతుంది అన్నట్టు, ఇటు వస్తుంది. అంటే ఈ ఏమైతుంది? రికాంబినేషన్ ప్రాసెస్ అంటాం అన్నట్టు. అంటే ఎలక్ట్రాన్ హోల్ తో రికంబైన్ అవుతుంది, హోల్ ఎలక్ట్రాన్ తో రికంబైన్ అవుతుంది. ఈ మైనారిటీ చార్జ్ క్యారియర్లు కూడా రికంబైన్ అవుతాయి అన్నట్టు. ఈ రికంబైన్ అయినప్పుడు మనం ఇంతకుముందు ఎగ్జైటేషన్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎనర్జీ వచ్చింది అన్నాం కదా. ఇప్పుడు ఈ రికాంబినేషన్ అయినప్పుడు, అంటే సపోజ్ ఇక్కడ చెప్తా, ఇది వాలెన్సీ బ్యాండ్ అని ఒకటి ఉంటది, ఇది కండక్షన్ బ్యాండ్ అనేది ఒకటి ఉంటది అన్నట్టు. ఈ కండక్షన్ బ్యాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ వాలెన్సీ బ్యాండ్ లో ఉన్నటువంటి హోల్ తో రికంబైన్ అయితే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీనే మనకి ఏమొస్తుంది అంటే ఎల్ఈడి రేడియేషన్. ఈ రేడియేషన్ ఏమొస్తుంది? ఈ రేడియేషన్ అంటే ఇది ఇంతకుముందు మనం లైట్ ఏ కలర్ లో ఉన్నదని అన్నాము? వైట్ కలర్ లో ఉంది అని అన్నాం, విజిబుల్ లైట్ లో ఉంది. కానీ ఇది ఐఆర్ రేడియేషన్ అన్నట్టు. ఇది కొంచెం డేంజర్ ఎల్ఈడి అనేది. ఇంతకుముందు దాని బల్బ్ కంటే ఇది కొంచెం డేంజర్ అన్నట్టు. అంటే ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్తుంది, అర్థమవుతుందా?
ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. కానీ మరి డిఫరెంట్ కలర్లు డిఫరెంట్ కూడా ఇస్తవి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మన గ్రీన్ బ్లూ రావాలంటే ఈ సెమీ కండక్టర్ మెటీరియల్ ఉన్నాయి కదా, జెర్మేనియం ఆర్సెనిక్ ఇస్తే ఇది ఐఆర్ రేడియేషన్ ఇస్తుంది. అంటే మనం వాడే మెటీరియల్ బట్టి ఇది వస్తుంది అన్నట్టు జెర్మేనియం. తర్వాత జెర్మేనియం పాస్పరస్ వాడినాం అనుకో, ఇది ఏమి ఇస్తుంది, గ్రీన్ బ్లూ ఇస్తుంది. తర్వాత జెర్మేనియం ఆర్సెనిక్ పాస్పరస్ వాడినాం అనుకో, ఇది ఎల్లో బ్లూ ఇస్తుంది అన్నట్టు. అంటే డిఫరెంట్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ డిఫరెంట్ లైట్లు ఇస్తాయి అన్నట్టు. అందుకే మనం ఫంక్షన్ లో అయితే ఎల్ఈడీలు మనం అమరుస్తాం, కానీ ఒక్కొక్క ఎల్ఈడి ఒక్కొక్క కలర్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, తయారు చేసినటువంటి డయోడ్ మెటీరియల్ డిఫరెంట్ మెటీరియల్ అన్నట్టు, దాన్ని బట్టి అది కలర్ ఇస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎల్ఈడి. ఈ ఫినామినాన్ ఏమంటాం మనం, ఎలక్ట్రోల్యూమినెసెన్స్ ఫినామినా అని అంటాం అన్నట్టు. అంటే ఎలక్ట్రాన్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ లూమినెసెన్స్ అంటే అది ఆప్టికల్ ఎనర్జీగా మారుతుంది. ఇది కూడా సేమ్, దీని నియమం సేమ్. అంటే కరెంట్నే మనం కాంతిగా మారుస్తాం అన్నట్టు. ఇది ఎల్ఈడి యొక్క ప్రిన్సిపల్. ఈ ఎల్ఈడీల వల్ల ఇప్పుడు మన ఇన్కాండిసెంట్ ల్యాంప్ లో ఒక 60 వాట్స్ ఉంది అనుకో, కానీ దీని వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఇది 1 వాట్ 2 వాట్ ఎల్ఈడి కూడా మన 60 వాట్ అంత ఇస్తుంది. అవును, చెప్పారు స్టార్టింగ్ లో. ఇది దాని యొక్క కన్జంప్షన్ అన్నట్టు. అంటే ఇది ఒక రూపాంతరం. అంటే దేనికి, ఇన్కాండిసెంట్ ల్యాంప్ ట్యూబ్ లైట్ అయింది, ట్యూబ్ లైట్ తర్వాత ఎల్ఈడి అయింది, ఎల్ఈడి ఇప్పుడు లేజర్ ల్యాంపులు కూడా వచ్చినాయి అన్నట్టు. లేజర్ అంటే అది ఇది అన్ని దిశల్లో పోతుంది లైట్. ఎల్ఈడి కూడా అంటే ఈ సైడ్ పోతుంది, ఈ సైడ్ పోతుంది, ఈ సైడ్ పోతుంది, ఎన్ని సైడ్లో పోతుంది. కానీ లేజర్ ఒకే సైడ్లో పోతుంది అన్నట్టు. స్పార్క్ పెడితే లేజర్ ఒకే సైడ్లో పోతుంది అన్నట్టు. కానీ ఇది అట్లా ఒకే డైరెక్షన్లో పోదు. ఇది దీన్ని మనం ఇన్కోహరెంట్ లైట్ అని కూడా అంటాం అన్నట్టు. ఇది దీని సంబంధించింది ఎల్ఈడి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కదా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ మళ్ళీ మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.